హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు పండగే 18 విడుదల చేస్తూ ఫిక్స్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తుకు మరియు వారి యొక్క ఆర్థిక భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన ప్రకటన వెలువడింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో సంబంధిత శాఖ మంత్రి గారు పెన్షనర్ల సమస్యలపై ఒక అద్భుతమైన స్పష్టతనిస్తూ అదిరిపోయే ప్రకటన అయితే చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో మంత్రి అత్యంత సన్నిహితంగా సంప్రదింపులు జరిపినట్లు మనకు అందుతున్న అధికారిక సమాచారం ద్వారా స్పష్టంగా అయితే తెలుస్తోంది. అయితే ఈ చర్చల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులను సమూలంగా తొలగించి, వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడము. ఈ సుదీర్ఘ సమావేశంలో పెన్షనర్ల సంఘాలు లేవనెత్తినటువంటి దాదాపు అన్ని ప్రధాన డిమాండ్లకు మరియు ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూలమైన ఆమోదం అయితే లభించింది. ఇది పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రకటనలో అత్యంత ప్రధానమైనది మరియు సంతోషకరమైన అంశం ఏమిటంటే, ఇకపై పెన్షనర్లకు అందవలసిన పెన్షన్ సొమ్మును మరియు ఇతర రావాల్సిన బకాయిలను ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా అంటే సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అధికారిక ఉత్తర్వులు లేదా ప్రకటనను కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే గతంలో పెన్షన్ రాక లేదా నెలల తరబడి ఆలస్యం అవటం వల్ల చాలామంది వృద్ధులు తమ నిత్యావసరాలకు మరియు మందుల ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఆ సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 19 మంది వివిధ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి బృందంతో మంత్రి గారు ప్రత్యేకంగా సమావేశమై వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కీలక సమావేశంలో పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి గారు తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఇక పెండింగ్‌లో ఉన్న బకాయిల అరియర్స్ విషయానికి వస్తే, గతంలో ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ విపరీతమైన ఆలస్యం జరుగుతూ ఉండేది. దీనివల్ల పెన్షనర్లు తమ సొంత డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగాల్సొచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క విధానపరమైన లోపాలను పూర్తిగా సరిదిద్ది తగిన పరిష్కార మార్గాలను చూపడంతో ఈ సమస్యలన్నీ తీరిపోనున్నాయి. మంత్రి గారు వెల్లడించిన వివరాల ప్రకారంగా బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైనటువంటి కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించారు. దీనివల్ల పెన్షనర్స్ అందరికీ రావాల్సిన ప్రతి రూపాయి కూడా నేరుగా వారి ఖాతాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా జమ అవుతోంది. అయితే ఇక్కడ నుండి పెన్షనర్ల సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అత్యంత సీరియస్‌గా అయితే తీసుకుంది. అయితే ఈపీఎస్ పెన్షన్‌కు సంబంధించి ఒక ఊహించని మరియు కొంత నిరాశ కలిగించే వార్త కూడా ఈ ప్రకటనలో చోటు చేసుకుంది. అయితే ఈపీఎస్ 95 పథకం కింద అందుతున్నటువంటి కనీస పెన్షన్‌ను గణనీయంగా పెంచాలి అని దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు ఎప్పటినుంచో పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం 2026 సంవత్సరం వరకు కూడా కనీస పెన్షన్‌ను కేవలం రూ. 1000గానే కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే విరమణ చేసిన వారికి ఇది ఒక భారీ షాక్ లాంటిదని చెప్పక తప్పదు. అయితే కనీస పెన్షన్ అనేది 7,500 లేదా 9,000 వరకు పెరుగుతుందని వేలాది మంది ఆశించిన తరుణంలో 2026 నాటికి కూడా ఇది కేవలం రూ. 1,000 నిబంధననే అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడం చర్చనీయాంశంగా అయితే మారింది. మరోవైపు పెన్షన్ క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకత మరియు వేగం పెంచేందుకు ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన కొత్త నిబంధనను తీసుకొనొచ్చింది. ఎవరైనా తమ పెన్షన్ లేదా బకాయిల క్లెయిమ్స్‌ను దాఖలు చేసిన తర్వాత కేవలం 20 రోజుల్లోపు వాటిని తప్పనిసరిగా అధికారులు పరిష్కరించాలి అని జెప్పేసి కఠిన ఆదేశాలను జారీ చేసింది.
క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు మరియు అధికారుల నిర్లక్ష్యాన్ని అరికట్టేందుకు 20 రోజుల గడువు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల పెన్షనర్లు తమ ప్రయోజనాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు మరియు అవినీతికి తావు ఉండదు. మొత్తానికి పెన్షన్ సకాలంలో చెల్లింపు మరియు క్లెయిమ్‌ల వేగవంతమైన పరిష్కారం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, కనీస పెన్షన్ పెంపు విషయంలో మాత్రం పెన్షనర్లకు ఎదురుదెబ్బ తగిలింది అనైతే చెప్పవచ్చు.